Dear friends, welcome to our channel. SBI నోటిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనకి మన ఇంటి దగ్గర మన డిస్ట్రిక్ట్లో జాబ్ చేసుకునే అవకాశం. సో ఓవరాల్గా మీరు ఒక మంచి ఎర్నింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. సో డిఫరెంట్ ప్రాజెక్ట్ని బట్టి మనకి ఈ శాలరీ కానీ ఎర్నింగ్స్ కానీ మనకు ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ట్రెడిషనల్ క్రాప్స్ కానీ, తర్వాత వాటర్ రిసోర్స్మెంట్స్ కానీ, ఆల్టర్నేట్ ఎనర్జీ కానీ, సో ఇలాంటి ప్రాజెక్ట్స్ పైన మనకి రూరల్ లైవ్లీహుడ్, టెక్నాలజీ, ఇలాంటి ఒక 12 ప్రాజెక్ట్స్ అయితే మనకి ఎస్బీఐ లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్ కానీ డిస్ట్రిక్ట్లో కానీ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఫ్రెండ్స్ ఈ ఆల్ ప్రాజెక్ట్స్, ఈ ఆల్ ప్రాజెక్ట్స్లో మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇంతకుముందు చెప్పిన ట్రెడిషనల్ క్రాఫ్ట్లో ఏం చేస్తున్నారంటే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చరల్ అండ్ రోల్ ఇన్ ది డెవలప్మెంట్, ఆల్టర్నేట్ ఎనర్జీ. సో ఆల్టర్నేట్ ఎనర్జీలో ఏం వర్క్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా మనకి ప్రాజెక్ట్ వచ్చేసి రూరల్ లైవ్లీహుడ్, టెక్నాలజీ, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ అండ్ వాటర్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, సోషల్ ఎంటర్ప్రినర్షిప్. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్, డిఫరెంట్ వర్క్ అయితే మనకి అలొకేట్ చేశారు. సో దాన్ని బట్టి మనం దీనికి మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న ఏరియాలో మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి క్లియర్గా ఇక్కడే ఇచ్చారు. సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. youthforindia.orgలో వెళ్ళినట్టయితే మనకి కింద లింక్స్ అయితే ఇచ్చారు. ఈ లింక్స్లో చూసినట్టయితే మనకి అబౌట్ అస్, ఫెలో ప్రొఫైల్స్, అప్లికేషన్ ప్రాసెస్, ప్రెస్ రిలీజ్, వై జాయిన్, ఫెలో ప్రాజెక్ట్స్. సో ఒకసారి మనం అప్లికేషన్ ప్రాసెస్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఆన్ బోర్డింగ్ ఎలా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫెలో సపోర్టు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మంత్లీ అలవెన్సెస్ మనకి 16,000 అయితే మంత్లీ అలవెన్స్ ఉంటుంది ప్రాజెక్ట్ని బట్టి. తర్వాత ఒక 2,000 రూపీస్ మనకి డిఏ రూపంలో ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్. తర్వాత అది కాకుండా ఒక 1,000 రూపీస్ మనకి ప్రోగ్రామ్ అలవెన్స్ ఇస్తారు. సో ఓవరాల్గా మనకి డెడికేటెడ్ ప్రొవిజన్ లాంగ్వేజ్ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ టు లోకల్ లొకేషన్. సో అంటే అక్కడ నేటివ్ లాంగ్వేజ్లో రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ 90,000 రూపీస్ అపాన్ సక్సెస్ఫుల్ అండ్ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ ఆఫ్ ఫెలోషిప్లోనే మనకి 16,000 ప్లస్ 2,000, 16, 17, 18, 19,000 ఫెలోషిప్ వస్తుంది. ఒకసారి ఫెలోషిప్ కంప్లీట్ చేసినట్టయితే మనకి ఒక 90,000 అయితే డ్రా చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి పేమెంట్ అని చెప్పొచ్చు, మంచి శాలరీ అని చెప్పొచ్చు. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మనకి కావాల్సిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనమైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసే విధానం ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ది క్యాండిడేట్ మస్ట్ బి కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీ బిఫోర్ 1 October 2025. అంటే మనం 2025లో ఉన్నాము, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ది క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్, ఆబ్వియస్గా ఇండియన్ అయి ఉండాలి. లేదు అంటే సిటిజన్ ఆఫ్ నేపాల్, Bhutan or an overseas region of India. The candidate must be between 21 to 32 years అని చెప్పారు. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా. అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ 25-26 బ్యాచ్ ఇస్ ఓపెన్ నౌ. సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఈ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. స్టేజెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా. స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. తర్వాత స్టేజ్ 2 పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ఒక ఆన్లైన్ టెస్ట్, చిన్న ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దానిపైన మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మన రూరల్ అంటే మన డిస్ట్రిక్ట్లో వస్తుంది కాబట్టి ప్రాసెస్ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా సెలెక్ట్ అవుతారని అనుకుంటున్నా. దీనికోసం మీరు ఒక క్లియర్గా దీన్ని డీటెయిల్డ్ స్టడీ చేసి మీరైతే అప్లై చేయండి. ఫైనల్ సెలెక్షన్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేజ్ 2 విల్ బీ నోటిఫైడ్ రోలింగ్ బేసిస్ ఆఫ్ డ్యూరింగ్ అప్లికేషన్ పీరియడ్ బై ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ మీరు ఇచ్చిన నెంబర్కి అయితే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్. వి కంటిన్యూస్లీ ఎంగేజ్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓవర్ ఆన్లైన్ ఫోరం. అంటే వాళ్ళు సెలెక్ట్ అయిన పీపుల్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం, తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం, ఒక గ్రూప్ ఎన్విరాన్మెంట్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ క్రియేట్ చేయడం, తర్వాత వాళ్ళు ఓవరాల్గా ఆన్ బోర్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫెలోషిప్ సపోర్ట్ ఇంతకుముందు చెప్పిన 19,000 వస్తుంది, 16 + 2 + 1,000. ఒకసారి మీరు ఫెలోషిప్ కంప్లీట్ చేసినట్టయితే 90,000 వరకు అయితే పే చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అద్భుతమైన అవకాశం అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎస్బీఐ పరిధిలో ఇంత మంచి జాబ్స్, తర్వాత మన డిస్ట్రిక్ట్లో చేసుకునే అవకాశం. ఎస్బీఐ ఫౌండేషన్ ఇక్కడ చూశారు కదా, ఎస్బీఐ ఎన్జిఓ ఆధ్వర్యంలో
ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వై జాయిన్ అనేది వాళ్ళే ఇక్కడ ఇచ్చారు, ఎందుకు మీరు జాయిన్ అవ్వాలనేది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇండియా ఈజ్ గోయింగ్ త్రూ ఏ యునిక్ ఫేజ్ వేర్ ఇట్స్ అర్బన్ పాపులేషన్ ఇస్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ కేస్. ఇవన్నీ మనం రీడ్ చేయొచ్చు. సో ఏమేమి అంటే బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకు జాయిన్ అవ్వాలి, వాట్ ఆర్ ద కమ్బ్యాక్స్. అంటే మనకి ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి అంటే మన రూరల్లో వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండి, ఒక పీపుల్ కోసం వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దాంతోపాటు మంచి ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. 1 lakh రూపీస్ వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీపుల్ సర్వీస్ అంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ వేలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో ఫెలోషిప్ బిగిన్స్ విత్ ఏ వీక్ లాంగ్ ఓరియంటేషన్. ఫెలోషిప్ అయిన తర్వాత పోస్ట్ ఓరియంటేషన్ ఇక్కడ ఏముంటుందని ఇచ్చారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలని ఇచ్చారు. సో సస్టైన్స్ ఎట్లా ఉండాలి, సో వీళ్ళకి ఎట్లా మనం సర్వ్ చేయాలనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే నేను ఇక్కడ లింక్ మనకి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఒకసారి అయితే లింక్ త్రూ చేసి తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, సో ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చూసి దాంట్లోనైతే మనం అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాసెస్ ఫర్ ఓవర్వ్యూ. సో ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు మనకి, ఆ లింక్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫ్రెండ్స్, లైక్ ఈ లింక్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఇచ్చి తర్వాత నంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే ఎంటర్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎస్బీఐ ఎన్జిఓ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ 12 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు. 12 ప్రాజెక్ట్స్ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత అప్లికేషన్ విధానం అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి గో త్రూ చేయండి. సో ఒక 2-3 టైమ్స్ గో త్రూ చేసి అంటే డీటెయిల్గా చదివి దాని తర్వాత అప్లై చేయండి. సో అదేవిధంగా మీకు ఈ పోస్ట్ నచ్చినట్టయితే అంటే మీ ఫ్రెండ్స్కి ఉపయోగం ఉంటుంది కాబట్టి పోస్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, డైలీ నోటిఫికేషన్స్తో నేనైతే డైలీ అప్డేట్ చేస్తుంటాను మన ఛానల్ను. సో దట్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.